జఫ్రానీ మటన్ పలావ్. జఫ్రానీ మటన్ పలావ్. ఇదిగా అసలైంది ఇది. మటన్. అబ్బాయి ఈ లోపల ఏం చేస్తామంటే ఆ పెద్ద దాకా తీసుకుని పెట్టి పొయ్యి మీద. నాలుగు గంటలు నూనె, 4 గంటలు నెయ్యి. నాలుగు గంటలు నూనె నూనె వేసావు. ఇప్పుడు నెయ్యి వేస్తావు. ఇప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయి ఈ లోపల ఇందులో కొంచెం ఉప్పు చాలు. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక క్రీమ్. ఏం క్రీము? ఐస్ క్రీమా అని. మేగడ క్రీమ్ అంటారు. ఐస్ క్రీమ్ ఎందుకు వేస్తారా? ఏమో. ఐస్ క్రీమ్ బిర్యానీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్. అదే అర్థమైందిలే, కథ ముందేసేస్తున్నాం అనుకున్నాను. ఏంటిది? పాలమేగడ. పాలమేగడ. ఇదిగో పెరుగు. మొత్తం కలిపి ఎక్కువ కారం ఫ్లేవర్ లేకుండా మనం కుంకుమ పువ్వు ఇవన్నీ వేస్తున్నాం కదా. ఓహో, కుంకుమ వేస్తున్నావా? వేస్తాం. జఫ్రానీ అంటే అదే కదా, సాఫ్రానీ అంటారు కదా. అన్నట్టు ఆ కోడి ఎవరన్నా మనకి ఎక్కడి వరకు వచ్చింది? కంగారు పడకు, ఫస్ట్ ఇచ్చేస్తే రేట్ అది పెరుగుతుంది. పలావాకు, దాల్చిన చెక్క, లవంగాలు, తర్వాత యాలకులు, అనాస పువ్వు, నల్ల యాలక్కాయ, ఇది షాజీరా, పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం. బజ్జీ మిర్చా. మనకి ఆయన ఏంట్రా ఏంటి ప్రెసిడెంట్ గారు 10,000 నుంచి ఆయన 20,000 పెంచేస్తాడు. చూడు 2 లక్షలు అవుతుంది, కంగారు పడకు. అది బాబు 2 లక్షల రేట్ అంటే 2 లక్షలు ఇచ్చేస్తాడు ఏంట్రా? చూడాలంటే అంత ఆశ ఉండకూడదు అబ్బాయి. ఇదిగో ఇది వేసేస్తున్నాం ఇందులో మటనా. కొన్ని నీళ్ళు వేసి ముందు ఈ నీళ్ళు వేసేస్తాను. కాదు, జగ్గు నీళ్ళు వేసేది. జగ్గు నీళ్ళు వేసావు కదా. మటన్ ఉడకాలి కాబట్టి, బాగా ఉడకాలి కాబట్టి ఓహో వేసాం. తిప్పేసేసి మూత పెట్టి ఒక 25 నిమిషాలు ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పొత్తులను తీసుకో. ఇదా చిన్నదా? ఓకే, తీసుకుని అబ్బాయి యాలకులు, జాజికాయ, ఇదిగో జాపత్రి, ఇరవై 25 నిమిషాలు ఉడకాలి. ఓకే, 25 నిమిషాలు అయిపోయింది. ఒకసారి మూతి దగ్గర ఒక 20 నిమిషాలు ఉడికింది కాబట్టి నాకు తెలిసి బాగానే ఉడుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నానబెట్టి బాస్మతి బియ్యం ఉన్నాయి కదా, వేయేదా వేసే ముందు ఇందాక మనం దంచామే యాలక్కాయలు, ఈ పొడి వేస్తున్నాం.
ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం వార్చమ్మా. ఈ లోపల కలుపు. నిమ్మరసం వేస్తున్నా. వేసి ఇదిగో కుంకుమ పువ్వు, ఆహా మొగలి పువ్వు నీళ్ళు, నెయ్యి ఓ గరిటె అలా తిప్పు. ఏదో 4 వేసి బ్రహ్మాండం ఉంటుంది. ఇందాక వేస్తాను చూడు సార్. అబ్బాయి బాబాయ్ ఇప్పుడు మూత పెట్టి కలపక్కలొద్దా? దాని మీద బరువు పెట్టాలా? కలపక్కలొద్దా? కలపకూడదు. జాఫ్రాని మటన్ పలావ్ అయిపోయింది, రెడీ అయిపోయింది అంతే. పొయ్యి కట్టేసాను. తీసే, బరువు తీసే. అది మూతి సూపర్ రెడీ. ఇందులో వేయించిన జీడిపప్పులు, తర్వాత వేయించిన గుమ్మడికాయ గింజలు, వేయించిన ఉల్లిపాయలు, తర్వాత వేయించిన బాదం, ఇదిగో కిస్మిస్, అది కూడా వేయించామే. కొత్తిమీర, జాఫ్రాని మటన్ పలావ్. పెద్ద తీసి అక్కడ పెట్టి ఇది దాంట్లో పెట్టి అలంకరించుకుంటే మటన్ ముక్కల్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పాల మీగడ, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకలో నూనె, నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, నల్ల యాలకులు, అనాస పువ్వు, షాజీర, పచ్చిమిర్చి వేసి వేయించి అందులోనే మనం కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు, కొన్ని నీళ్లు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పత్రంలో యాలకులు, జాజికాయ, జాపత్రిని వేసి దంచి ఉడుకుతున్న మటన్లో వేసి అందులోనే నానబెట్టుకున్న బియ్యం వేసి మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్లలో నిమ్మరసం, కుంకుమ పువ్వు నీళ్లు, మొగలి పువ్వు నీళ్లు, సరిపడా నెయ్యి వేసి మూత పెట్టి చిన్న మంటలో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి జీడిపప్పు, గుమ్మడికాయ గింజలు, వేయించిన ఉల్లిపాయలు, బాదం పలుకులు, కిస్మిస్, కొత్తిమీర వేసుకుంటే జాఫ్రాన్ మటన్ పలావ్ రెడీ.